హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి పువ్వొత్తులు ఉంటాయి కదండి, అవి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది 3 విధాలుగా చూపించబోతున్నానండి. మీరు చూశాక మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందండో ఆ ప్రాసెస్లో అయితే మనం ఇంట్లోనే ఈజీగా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎన్ని పువ్వొత్తులైనా సరేనండి చిటికలో అయితే చేసేయచ్చండి. చాలా తక్కువ టైంలో చేసేయచ్చండి. ఎక్కువ పువ్వొత్తుల్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కార్తీక మాసంలో మనం పువ్వొత్తులు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి. మనం తులసమ్మ దగ్గర వెలిగించుకోవాలన్నా, గడప ముందు వెలిగించుకోవాలన్నా పువ్వొత్తులు అనేవి ఎక్కువ అవసరం కదండి. ఆ పువ్వొత్తుల్ని మనం ఎవరి సహాయం లేకుండా, మన ఇంట్లోనే ఎటువంటి సహాయం లేకుండా మన చేతితోటే మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్లో ఇత్తనాలు అనేవి ఉంటాయి కదండి, అవైతే తీసేసుకోవాలండి. కాటన్ సీడ్స్ తీసేసిన తర్వాత మనం కాటన్ అనేది ఏమైనా డస్ట్ అలా ఉంటుందేమో ఒక్కసారి చెక్ చేసుకొని నీట్గా పక్కకు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం ఆవు పాలు ఉంటాయి కదండి, ఆవు పాలు అయితే కొంచెం తీసుకోవాలండి. అది ఎందుకంటే మనం పైన చేస్తున్నాం కదండి, అది స్టిఫ్గా ఉండేదానికోసం కొంచెం ఆవు పాలు అయితే మనం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నాను అనేది. మీరు చూస్తే ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. నేను చాలా క్లియర్గా చూపించానండి, మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. చూడండి, నేను కాటన్ అయితే కొంచెంగా తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత జస్ట్ చూడండి ఎలా చేస్తున్నానో చూస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ అలా వేసుకొని మనం ఫింగర్స్ ఉంటాయి కదండి, ఆ ఫింగర్స్ని అయితే ఇలా తిప్పేసుకోవాలండి. చూడండి, చూపిస్తాను చూడండి. ఇలా మనం కొంచెం పాలు అనేవి మనం ఫింగర్స్కి అనేసుకొని మనం ఇలా తిప్పాము అని అంటే అదైతే చాలా స్టిఫ్గా ఉంటుందండి. మనం తిప్పాం కాబట్టి కింద అనేది పువ్వు మాదిరి వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మెథడ్ చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసరికి కొంచెంగా కాటన్ అనేది తీసుకొని మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఉంటుంది కదండి, ఒక సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ వచ్చేసరికి మనం కొంచెం తిప్పాలండి. అలా తిప్పేసుకొని మనం పాలు అనేది అద్దేసుకొని మనం ఫింగర్స్కి తిప్పేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ పువ్వొత్తులు అయితే చేసుకోవచ్చండి. నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొంచెం ఫోల్డింగ్ అయితే చేశానండి. చేసిన తర్వాత మనం ఇలా తిప్పేసుకోవడమేనండి ఫింగర్స్ తోటి. చూడండి ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో. చూసారు కదండి, మీరు ఈ త్రీ మెథడ్స్ చూడండి. మీకు ఏదైతే సింపుల్గా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుందో అదైతే మీరైతే చేసేసుకోవచ్చండి. అందుకోసమనేనండి నేను 3 మెథడ్స్ అయితే చూపిస్తున్నానండి. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అది చేసుకుంటారు అని. చూడండి, నేనైతే మీకు క్లియర్గా చూపించేదానికి కొంచెం వీడియో లెంత్ అయినా సరే చేస్తున్నానండి. మీకు క్లియర్గా చూపించాలి, మీ అంతటా మీరే చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నానండి. మీరైతే చూసేసి తప్పకుండా మీరు ఇంట్లో చేసుకొని కామెంట్ చేయండి. మేము చేసుకున్నాము, ఇంట్లో చాలా ఈజీగా ఉంది అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తానండి. చూడండి, ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మనం ఏం సహాయం తీసుకోవడం లేదండి, మనం ఫింగర్స్ తోటే చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మెథడ్ చూపించబోతున్నానండి. అది ఏంటంటే ఒక బాల్ మాదిరి మనం కాటన్ని ఒక బాల్ మాదిరి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెంగా కాటన్ అయితే తీసుకొని మనం మధ్యలోకి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా చూడండి నేను ఎలా తిప్పుతున్నానో ఆ విధంగా తిప్పేయడమేనండి. ఎందుకు చేసుకుంటున్నాము ఆ బాల్ మాదిరి అంటే కింద అనేది స్టిఫ్గా ఉండేదానికండి. బాల్ అనేది మధ్యలో పెట్టి మనం ఇలా తిప్పాము అని అంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి, మనకి స్టిఫ్గా నిలబడుతుంది అని చెప్పి మనకి అలా చేస్తున్నామండి. అంతేనండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మనం ఇలా బాల్ మాదిరి చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెంగా కాటన్ అయితే తీసుకొని ఆ మధ్యలో పెట్టేసుకొని అనేయాలండి. ఇలా ఫింగర్స్ తోటి అనేస్తే వచ్చేస్తుందండి. మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇలా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎన్ని పువ్వొత్తులు కావాలన్నా సరేనండి, ఎవ్వరి సహాయం లేకుండా మనం ఇంట్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. కొంచెం పాలైతే తీసుకొని మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, అంత సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇలా 3 ప్రాసెస్లో మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందని అనుకుంటే అలా అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చరికి అడ్డ ఒత్తులు ఉంటాయి కదండి, అవైతే మనం నిత్య దీపారాధనకైతే ఇవే వాడతాం కదండి. వీటిని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం కొంచెం కాటన్ అయితే తీసుకొని జస్ట్ మనం అరచేతిలో ఇలా అన్నాము అని అంటే 2 చేతులతోటి వచ్చేస్తుందండి. నేను క్లియర్గా అయితే చూపిస్తానండి మీకు. మీరు చూసేసి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
నేనైతే మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి. చూడండి ఎంత సింపుల్ చూడండి. ఇవైతే మనం డైలీ యూస్ చేసుకుంటాం కాబట్టి ఇవి ఎన్నైనా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చండి. దీంట్లో అయితే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి నేను. మీకు ఏదైతే సింపుల్గా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుందో అదైతే చేసుకోండి. చూడండి ఈ విధంగా జస్ట్ మనం అరచేతిలో ఇలా అనేసాము అని అంటే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. కొనాల్సిన అవసరం లేదండి. మన చేతితో మనం చేసుకొని మనం దీపారాధన చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే బాగుంటుంది కదండి. మనం దేవుడికి బయట కొనుక్కోకుండా మనంతటా మనం చేసుకున్నాం కాబట్టి బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ అండి చూడండి ఈ విధంగా చాట్ ఉంటుంది కదండి. దాని మీద అయితే మనం ఇలా కాటన్ అనేది పెట్టేసుకొని అరచేతితోటి మనం జస్ట్ ఇలా అన్నాము అని అంటే చాలా సింపుల్గా అయితే వచ్చింది. చూడండి ఎంత సింపుల్, ఏం చేయలేదండి. మీ ముందే చేసాం కదండి, ఎంత సింపుల్గా ఉందో మీకే అర్థమవుతుంది కదండి. ఇలా చాలా సింపుల్గా అయితే ఈ కార్తీక మాసంలో మనంతట మనమే దీపాలు అనేవి మనమే ఇవైతే తయారు చేసుకొని పువ్వొత్తులు అడ్డవొత్తులైనా తయారు చేసుకొని మన ఇంట్లో అయితే దీపారాధన అందరం చేసుకుందామండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదండి. చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నామో చూసారు కదండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎన్ని ఒత్తులైనా సరేనండి మనం నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. చూడండి మనం పత్తి అనేది మన కాటన్ అనేది కొంచెం నీట్గా చేసి పెట్టుకుంటే చాలండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనం పసుపు కుంకుమ ఉంటుంది కదండి, దాంట్లో అయితే కొంచెం అయితే పాలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం దీన్ని వచ్చేసరికి పువ్వొత్తులు అనేవి రెడీ చేసుకున్నాం కదండి, వాటికి ఫ్రంట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్లో అయితే మనం పసుపు కుంకుమ అనేది అప్లై చేసుకున్నామంటే చాలా నిండుగా చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా మనం వెలిగించినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. పసుపు కుంకుమ అనేది చాలా మంచిది కదండి. ఈ విధంగా మనం ఎన్నైతే పువ్వొత్తులు రెడీ చేసుకున్నామో వాటికి ఇలా ఈ విధంగా మనం పసుపు అప్లై చేశానండి. నేను ఇప్పుడు కుంకుమ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ అయితే నీట్గా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇవి మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ తయారు చేసుకున్నవి నేను వెలిగించి కూడా చూపిస్తానండి. మీరు వెలిగించినప్పుడు చూడండి చాలా స్టిఫ్గా ఉంటాయండి. స్టిఫ్గా ఉంటాయో లేదో అని మీరు అనుకుంటారండి. స్టిఫ్గా ఉంటాయండి, మీకు ఆ డౌట్ కూడా అవసరం లేదండి. నీట్గా అయితే మీరు ఇలా తయారు చేసుకొని మీరు చేసుకొని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము రెడీ చేసుకున్నాము, వాడుతున్నాము అని చెప్పి. చూడండి పసుపుతోటి మనం చేసుకున్నవి ఎంత బాగున్నాయో చూసారు కదండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. ఇవి చూడండి అడ్డవొత్తులు మనం పువ్వొత్తులు అనేవి తయారు చేసుకున్నాం కదండి. ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా. ఇప్పుడైతే నేను వెలిగించి చూపిస్తానండి. చూడండి ఎంత స్టిఫ్గా నిలబడ్డాయో చూసారు కదండి. ఈ విధంగా మనమైతే డౌట్ ఏం అవసరం లేదండి. ఈ విధంగా మనమైతే సింపుల్గా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. చూడండి నేను తులసమ్మ దగ్గర అయితే వెలిగించి పెట్టాను. చూడండి ఎంత బాగుందో కదండి. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు.